ఎవరైనా సరే మీ అర్హత గురించి మాట్లాడే వాళ్ళకి ఈ ఒక్క మాటతో మీరు వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. నిన్ను ఆపగలిగేది ఎవరో కాదు, నీ యొక్క సోమరితనమే అని తెలుసుకో. నిన్ను ఎత్తులో నిలపగలిగేది కూడా నీ యొక్క పోరాడే గుణమే. ఈ విషయం నువ్వు అస్సలు మర్చిపోకు. నీ నాశనానికి ముందు ఖచ్చితంగా గర్వం వస్తుంది. చెడ్డవాడు అందరినీ కూడా మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలి అని అనుకుంటారు. అదే మంచివారు తనకు ఉన్న దానితోనే సంతృప్తి చెందుతూ తనకు ఇష్టం వచ్చినట్లు బ్రతకాలి అని చెప్పి అనుకుంటారు. నాలుక అనేది కత్తి కంటే చాలా పదునైనది. అది ఒక్క చుక్క రక్తం అనేది చిందించకపోయినా ఎవరినైనా సరే పూర్తిగా నాశనం చేయగలదు. ఇక మనం చేసే పని తప్పు కాదని మనకి తెలిసినప్పుడు ఎవరికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అలానే భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పుడు ధైర్యంగా ఉండండి. మనం మాట్లాడే పెదాలు అస్సలు అబద్ధం చెప్పవచ్చు, కానీ ప్రవర్తన మాత్రం ఎప్పటికీ కూడా అబద్ధం చెప్పదు. నువ్వు ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను ఖచ్చితంగా చూపిస్తాయి. కానీ కొన్ని బంధాలకి మాత్రం ఎంత ప్రేమ చూపించినా సరే బాధనే కదా నీకు మిగులుస్తాయి. అన్నీ ఉన్న వాళ్ళకి ఎంత పెద్ద సహాయం అనేది చేసినా కూడా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కదా కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక్క ముద్ద అన్నం పెట్టినా సరిపోతుంది. వాళ్ళకి నువ్వు ఒక భగవంతుడిలా ఖచ్చితంగా కనిపిస్తావు. ఒక్క ముద్ద నువ్వు అన్నం పెడితే నిన్ను ఆ దేవుడి కన్నా ఎక్కువగా ఖచ్చితంగా వాళ్ళు పూజించే తీరుతారు. అసలు చెప్పాలంటే ప్రార్థిస్తారు కూడా. నిజమే కదా. ఆకలితో ఉన్న వాళ్ళకి పెడితే అప్పుడు తెలుస్తుంది నీకు. కష్టం రాకపోతే సుఖం యొక్క విలువ తెలియదు. సుఖానికి నువ్వు అలవాటు పడిపోతే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో నీకు అస్సలు తోచదు. ఇక మార్పు అనేది నువ్వు తలుచుకుంటే రాదు, తెగిస్తేనే కదా వస్తుంది. ఆనందం అంటే డబ్బు, ఆస్తులు ఇవి సంపాదించడం కాదు. మనల్ని ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషుల్ని సంపాదించుకోవడమే. అసలు ఈ సమాజంలో నీరు ఉన్నంత వరకే కదా బావికి విలువ ఉంటుంది. డబ్బు ఉన్నంత వరకే కదా మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు. ఇక అలానే డబ్బు లేని మనిషిని ఒక పనికిరాని చెత్తలా చూస్తారు. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు నీకు ఎన్ని ఇచ్చినా సరే చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం అంటే. నీ అనుభవమే సమాధానం. కులం లేనిది, మతం అనేది లేనిది, అలానే హోదా లేనిది, కేవలం బంధుత్వం కంటే గొప్పది, వజ్రం కంటే ఎంతో విలువైనది ఏదైనా ఒకటి ఉంది అంటే అది ఒక్క స్నేహం ఒక్కటే అని తెలుసుకో. నీ కష్టాలకు అలానే నీ బాధలకు గజ్జెలు కట్టి అందరికీ నువ్వు వినిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ వినేవారి కంటే నవ్వేవాళ్లే కదా ఎక్కువ. నువ్వు ఎవరి బంధం కోసమో అలానే ఎవరి ధనం కోసమో మనం పాకులాడాల్సిన అవసరం అస్సలు లేదు. మన మాట అలానే మన గుణం అనేది బాగుంటే చాలు, అవే మన దగ్గరకు వచ్చేస్తాయి. ఆలోచించు, తెలుస్తుంది. చిరునవ్వు అలానే మౌనం నువ్వు సరిగ్గా వాడుకుంటే ఈ రెండూ కూడా ఎంతో గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమనేదే అస్సలు ఉండదు కదా. ఎప్పుడైతే నువ్వు ఎదుటి వారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుంటావో ఇక అప్పుడే నువ్వు నీ ఎదుగుదలకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన క్షణాలన్నిటినీ కూడా కోల్పోతున్నావని గుర్తుపెట్టుకో. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా ఖచ్చితంగా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం అనేది ఇసుమంతా కూడా కనిపించకూడదు. నొప్పి మాత్రం బాగా గట్టిగా పుట్టాలి. అది కేవలం నీ విజయం వల్లే సాధ్యమవుతుంది.
నిన్ను చులకనగా చూసిన వారికి చిరుక్కుమనేలా ఎదగాలి. అలా కాకుండా పగ ప్రతీకారాలతో సమయాన్ని వృధా అనేది అస్సలు చేయకు. నీ యొక్క బాధను బలంగా చేసుకొని భవిష్యత్తుని భాగ్యంగా నిర్మించుకో. కనికరం లేని మనుషుల గురించి నీకు కలవరం ఎందుకు చెప్పు? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండండి. మాటలేమో తేనె కన్నా తీయగా మాట్లాడుతారు, కానీ మనసు నిండా కూడా కుళ్ళు కుతంత్రాలు ఇవే ఉంటాయి. చెప్పేవేమో నీతులు, మన వెనకేమో కోతులు తవ్వుతారు. ఇదే కదా నేటి సమాజం తీరు. అందరిలా ఎప్పుడూ ఉండకు. అందరి మాట నువ్వు ఎప్పుడూ కూడా అస్సలు వినకు. ఎప్పుడూ కూడా ఒకరికి బానిస కాకు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి చాలు. నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు. ఒకరిని అనుసరించడం అంటే నిన్ను నువ్వు పూర్తిగా కోల్పోవడమే. ఈ విషయం అస్సలు మర్చిపోకు. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటల్లో నిజం, ఇవి ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే భయపడాల్సిన అవసరమే లేదు కదా. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు. ధైర్యాన్ని కోల్పోకు. నిన్నటి రోజు నీకు కష్టంగా ఉండొచ్చు, ఇక అలానే ఈరోజు కూడా నీకు ఇంకా కష్టంగా అనిపించవచ్చు. కానీ రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా నీకు అందంగా ఉంటుంది. కాస్త ఓపికగా భరించు చాలు. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా అస్సలు కోల్పోవద్దు. ప్రతి మనిషికి భగవంతుడు మారడానికి ఖచ్చితంగా ఒక అవకాశాన్ని ఇస్తారు. ఇక అలానే మనం మారడానికి అవకాశం రావడం అనేది ముఖ్యం కాదు, దాన్ని నువ్వు గుర్తించడమే ఎంతో ముఖ్యం. అప్పుడప్పుడు ఇతరులతో వ్యతిరేకంగానే మాట్లాడాలి. అప్పుడే కొంతమంది నిజస్వరూపాలన్నీ బయటపడతాయి. మనం అన్ని విషయాల్లో అర్హతలు, అంతస్తులు ఇవి చూసుకుంటా, కానీ ఒక్క స్నేహం విషయంలో మాత్రం మనసుని మాత్రమే చూస్తాం కదా. ఇక అదే కదా స్నేహం యొక్క గొప్పతనం అంటే. ఇతరులు తప్పు చేస్తే నీతులు చెబుతాం, అదే తప్పు మనం చేస్తే కారణం చెప్తాం. అన్ని పరిస్థితుల్లో కారణాలు ఉంటాయి. వాటి యొక్క పరిస్థితులు బట్టి ఆ తప్పుని ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ఆ విషయాన్ని బట్టి మీ యొక్క గుణం కూడా తప్పకుండా నిర్ణయించబడుతుంది. మీ యొక్క అర్హత గురించి మాట్లాడే వారికి ఈ ఒక్క మాటతో మీరు కొట్టినట్టు బుద్ధి చెప్పండి. కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకే చోట ఆగిపోదు అని. అన్ని రోజులు ఒకే కాదు. చదువు రాని చేతులు పుస్తకాన్ని, మనసు లేని వారి చేతిలో జీవితాన్ని అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఇద్దరు వాటితో ఆడుకుంటారే తప్ప అస్సలు కొంచెం కూడా విలువనివ్వరు. నమ్మకమైన, గౌరవమైన, అలానే ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు కదా. నువ్వు బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడమే గొప్ప. అసలు ఈ రోజుల్లో శాంతం, ప్రశాంతం, అలానే మంచితనం అంటూ నువ్వు మామూలుగా కూర్చుంటే ఎదుటి వారికి మనం చేతకాని వాళ్ళ ఖచ్చితంగా కనిపిస్తాం. కష్టమైనా పర్వాలేదు, కొన్నిసార్లు నువ్వు కఠినంగానే ఉండండి. ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకు. జీవితం అంటే ప్రాణం ఉన్నప్పుడు మాత్రమే బ్రతికేది కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా అందరిలో నువ్వు బ్రతకగలిగేది. అది జీవితం అంటే. సన్మానం పొందడంలో గొప్పతనం లేదు, ఇక దానిని పొందడానికి నీకున్న అర్హతలోని గొప్పతనం అనేది దాగి ఉంటుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.